హాయ్ హలో అస్సలం వాలేకుం నమస్తే. రెస్టారెంట్ కి వెళ్లే పని లేకుండా రెస్టారెంట్ కి మించిన టేస్ట్ లో ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా మంచి హైజీనిక్ గా తందూరి చికెన్ మసాలాని ఇట్టే సింపుల్ గా తయారు చేసేయచ్చు. మంచి జ్యూసీగా టేస్టీగా భలేగా ఉంటుంది. ఇక నేను చెప్పే పనే లేదు, మీరే చూడండి. ముందుగా ఒక బౌల్ లోకి 6 లెగ్ పీసెస్ ని తీసుకున్నాను. ఇవి దాదాపు 750 గ్రామ్స్ వరకు ఉంటాయి. చిటికెడు బ్లాక్ సాల్ట్, దీనిని మటుకు మీరు అస్సలు స్కిప్ చేయకండి. అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1 లెమన్ జ్యూస్, జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, మిరియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, చిటికెడు ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని వేసి పీసెస్ మొత్తానికి మంచిగా మ్యారినేట్ చేసి 4 to 5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచండి. లేదంటే ఓవర్ నైట్ పెట్టినా ఇంకా మంచిది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి కట్ చేసిన టమాటోస్ 3, హాఫ్ కప్ వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, వీటన్నిటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ ని వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ లెగ్ పీసెస్ ని ఒక్కటిగా ప్యాన్ లోకి వేసి పైన మూత పెట్టి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉంచండి. చికెన్ లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది. 2 మినిట్స్ అటు ఇటు పడవచ్చు. మధ్యలో పీసెస్ ని అటు ఇటు తిప్పుకుంటూ ఇందులో ఉన్న గ్రేవీ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఈ ప్రాసెస్ మొత్తం మీరు లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. గ్రేవీ మొత్తం మంచిగా డ్రై అయిన తర్వాత తందూరి టేస్ట్ రావడానికి ఇక్కడ నేను స్మోకీ ఫ్లేవర్ ని ఇస్తున్నాను. పైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కనుంచండి. ఈ లోపు మనం మసాలాని తయారు చేసుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్, అలాగే స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2 నుంచి 3, 1 నిమిషం పాటు అలా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ని వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనిచ్చి ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 1 క్యారెట్, పసుపు పావు టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనిచ్చి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ ని వేసి అలాగే మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, గరం మసాలా పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, అలాగే 1 కప్ పాలు, పెరుగు 1 కప్, వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మసాలాని మంచిగా ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ గా అవ్వాలి. ఇలా ప్యాన్ నుండి ఆయిల్ పైకి తేలిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, దీనిని మటుకు మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల గ్రేవీకి ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ని ఇస్తుంది. ఇలా అన్నింటిని వేసిన తర్వాత ఇప్పుడు గ్రేవీలోకి మనం తందూరు చేసి పక్కనుంచుకున్న లెగ్ పీసెస్ అన్నింటిని ప్యాన్ లోకి వేసి పీసెస్ మొత్తానికి మసాలా మొత్తం బాగా పట్టేలా ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉంచి పైన కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిని మీరు రోటీ, నాన్, పుల్కాతో పాటు తింటుంటే ఆహా, ప్రాణం అలా గాలిలో గులాబ్ జామున్లా తేలాల్సిందే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.